గారు కలుసుకోవడం సంతోషం. మరి ప్రత్యేకించి హుజూర్ నగర్ కి జాగృతికి ఉన్న అనుబంధం మీ అందరికీ తెలిసింది. అనేక సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అనుబంధం ఇది కొత్తది కాదు. ఇక్కడ చరిత్ర కోసం ప్రతి ఊరు ప్రతి చోట కృష్ణపట్టి అంతా కూడా కాళ్ళరిగేదాకా తిరిగి ఆ తర్వాత 3000 సంవత్సరాల తెలంగాణ చరిత్ర నిర్మించడంలో ఆ చరిత్ర పుస్తకాలు హుజూర్ నగర్ ప్రాంతంలో వచ్చినటువంటి అనేక శాసనాలను కూడా మేము మా జాగృతి చరిత్ర పుస్తకాల్లో వాడుకోవడం జరుగుతుంది. అంటే మన తెలంగాణ ఎంత పురాతనమైన చెప్పడానికి హుజూర్ నగర్ కృష్ణపట్టి సాక్షిగా నిలిచింది. అంత గొప్ప ఆనవాళ్ళు ఉన్నటువంటి హుజూర్ నగర్ మరి ఆ తర్వాత సాయుధ రైతాంగ పోరాటాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషించింది. మగ్దూం మొహిద్దీన్ లాంటి గొప్ప మనిషి మరి ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం కూడా మనందరం చాలా గొప్పపడాల్సింటున్నాం. ఏ ఇల్లు కదిలించినా కూడా మా బిడ్డకు ఉద్యోగం వస్తే చాలు, మా బిడ్డకు స్కూల్ బాగుంటే చాలు, మా గోడౌన్ హాస్పిటల్ బాగుంటే చాలు, ప్రాథమికమైనటువంటి అంశాలు నడుపుతున్నాం. రాష్ట్రం వచ్చినాక 12 ఏళ్ల తర్వాత కూడా వీటి మీద మనం ఇబ్బంది పడతా ఉన్నామంటే మన ప్రాధాన్యత అంశాలు ఏంటి, మనం ఎక్కడ తప్పు చేసాం అనే విషయంలో ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్నిటికన్నా ఎక్కువ మరి తెచ్చుకున్న తెలంగాణలో పేదరికం సంఖ్య చూసుకుంటే, పేదవాళ్ళ సంఖ్య చూసుకుంటే తగ్గిందా అంటే తగ్గలేదు. ఇండ్లు కావాల్సిన వాళ్ళ సంఖ్య చూసుకుంటే తగ్గిందా అంటే తగ్గలేదు. ఇంకా ఇండ్లు లేని వాళ్ళు ఎంత తేలాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 18 lakhs అర్హులు ఉన్నారని తెలిసి ఆయన ఏం డిసైడ్ చేశారు, ఈ సంవత్సరం ఓన్లీ 4 లక్షల మందికి ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. మరి 4 లక్షల మందికి ఈ సంవత్సరం ఇస్తే బడ్జెట్ ఎక్కడ పెట్టింది, పెట్టిందంటే ఇప్పటివరకు ఎంత ఖర్చు చేసింది, ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి హౌసింగ్ మినిస్టర్ కాదు అని ఆయన అంటారేమో, అయినప్పటికీ ఆయనకు ఉన్నటువంటి అవగాహనతో నేను ఈ ప్రశ్న వేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి రావడానికి ప్రధాన ఎజెండా ఏముండే, కేసీఆర్ గారు డబ్బులు పెట్టుకుని కట్టలేదు, మేము వచ్చి ఇంద్రమ్మాయిని ఇస్తామని చెప్పారు. ఎన్నేళ్ళు ఇస్తారు ఇంద్రమ్మాయి, ఎట్లా ఇస్తారు, ఏ ప్రాతిపదికన ఇస్తారు, అన్నిటికన్నా ఎక్కువ ఇంద్రమ్మ కంపెనీలను ఒకటి వేసినారు. ఇందులో కంప్లీట్గా ఒకటే పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారని ప్రజలందరూ భావించిన విషయం మీకు కూడా తెలుసు. ఇట్లా ఒక్కొక్కటి ఆలోచిస్తే ఇక్కడ ప్రత్యేకంగా 2000 ఇళ్ళు కట్టించారు. అయినప్పటికీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ దరఖాస్తు చేస్తే అక్షరాల 83 లక్షల మంది అప్లై చేస్తారు. అందులో ప్రభుత్వం పూర్తి చేసి 18 లక్షల మంది అర్హులకు చెప్పి చేర్చడం జరిగింది. మరి వర్ష పెట్టి స్వతంత్రం వచ్చినాక 79 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది. అనేక సార్లు కాంక్షించినా కూడా మరి రైల్ రోడ్ విషయంలో కావచ్చు, రోడ్స్ విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, న్యాచురల్ రిసోర్సెస్ని వాడుకునే విషయంలో కావచ్చు, అన్నింటిలో కూడా వెనుకబడే ఉంది. మనందరికీ తెలియదు కాదు, కొత్తది కాదు. తెలంగాణ ఈ చింతల ప్రాజెక్టు కట్టినప్పుడు మరి మన హుజూర్ నగర్లో 13,000 ఎకరాల సున్నపు రాయి గనులను కోల్పోవడం జరిగింది. ఆనాడంటే ఉమ్మడి రాష్ట్రం, మరి మనం కోల్పోయినా మన దగ్గర ఉంటే అది పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళం, రకరకాలుగా పనికొచ్చేటి అనుకున్నాం. కుమార్ రెడ్డి గారు ఒకవేళ అట్లా జరిగిందని అనుకున్నాం. నిన్న మొన్న వాళ్ళు దాన్ని రివర్స్ చేసే అవకాశం ఉంది. ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 70 TMCలతో పాలమూరు రంగారెడ్డి జీవో వచ్చింది, 7.5 TMCలతో కొడంగల్ అంటే 77.5 TMC అవకాశం ఉండే వీళ్ళని ఫైట్ చేయడం. అవన్నీ వదిలిపెట్టుకుని మరి సందర్భం 45 TMC మాకు చాలని అంటే అన్యాయం చేసింది. నాకేం బీఆర్ఎస్లో ప్రేమ లేదు, నేనేం బీఆర్ఎస్లో లేదు, నన్నే బీఆర్ఎస్ బయటకు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా అదే అన్యాయాన్ని కొనసాగిస్తారు. వాళ్ళు తప్పు చేస్తారు, మీరు ఫిక్స్ చేయాలి. మీరు ఫిక్స్ చేయకుండా ఏం లాభం? వాళ్ళన్నీ తప్పు చేసారంటే, వాళ్ళు నీళ్ళు ఇవ్వలేదంటే మీరు ఎక్కడ నీళ్ళు ఇచ్చిండ్రు, వాళ్ళు నీళ్ళు ఇవ్వలేదంటే మీరు ఎక్కడ నీళ్ళు ఇచ్చిండ్రు, వాళ్ళు పెన్షన్ పెంచలేదంటే మీరు ఎక్కడ పెన్షన్ పెంచారు, మరి ఏమి చేయనప్పుడు వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదంటే మీరు సంవత్సరానికి 2 లక్షలు ఇస్తామంటే మీరు ఎక్కడ ఇచ్చిండ్రు, మైనార్టీలకు సంబంధించి వాళ్ళు బడ్జెట్ లేదంటే మీరు ఎక్కడ ఇచ్చారు, మీరు ఎక్కడ కంటే బీసీలకు వాళ్ళు ఏం చేయలేదంటే మీరేం చేశారు, మీరు 42% రిజర్వేషన్ ఇస్తామని. అట్లా పోయిన ప్రభుత్వానికి పనిగా కాకుండా ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.